ఏం చేసినా ఎంత అరాచకానికి పాల్పడ్డా కూడా లగచర్ల రైతులు వాళ్ళంతా కూడా నిలబడి పోరాటం చేసింది. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు మొదటి నుంచి అదే మాట చెప్తున్నారు. సో తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది. నిన్న నిజంగా లఘుచర్ల రైతులు ఏదైతే పోరాటం చేస్తారో దానికి విజయం సాధించడం జరిగింది. స్టే రావడం అనేది ఒక అంశం అయితే, ఒకటి ఏ పోరాటం ముందుకు పోవాలన్నా కానీ, ఏ పోరాటం కొనసాగాలన్నా కానీ దానికి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉండాలి. అది తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు ఆవిష్కృతమైంది. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఒక కేసీఆర్ అనే నాయకుడు దొరికినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాం. అదేవిధంగా ఈరోజు లఘుచర్ల రైతులు అనే వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఆవేదన ఉన్నదో, వాళ్ళు మా భూములు పోవద్దని పోరాటం చేశారో దానికి పోరాటం చేయడానికి బలంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలబడడం జరిగింది. కేటీఆర్ గారు దాన్ని నాయకత్వం వహించడం జరిగింది. ప్రత్యక్ష పోరాటాలకు అందరూ వెనుకాడుతున్న క్రమంలో లేదు మేము ప్రత్యక్షంగా ప్రభుత్వంతో పోరాడతామని చెప్పేసి ఒక 50 మంది ఎంతమంది నేను అరెస్ట్ చేసుకొని మేము ఎంతమంది మీద జైల్లోకి పోవడానికి సిద్ధమని చెప్పేసి వాళ్ళు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా వెనకడికి వేయలేదు. ఎంతమంది మీద కేసులు పెట్టినా కానీ ఏం చేసినా కానీ చలో మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు ఆ పోరాట స్ఫూర్తితో ముందుకు పోవడం జరిగింది. ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో దానికి వాళ్ళకి అండగా నిలబడడం, ఆ సక్సెస్ కావడం అనేది ఈరోజు స్టే వచ్చిందంటే దాదాపుగా సగం విజయం సాధించడం. అసలు అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కాకుండా మ్యాక్సిమం దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా రేపు పొద్దుగాల రాబోయే కాలంలో మన లీగల్ సెల్, ఎస్పెషల్గా లీగల్ టీం కూడా ఏదైతే ఉన్నదో, ఎంతమంది రైతులు ఇక్కడ ఒక లీగల్ టీంను ఏర్పాటు చేసి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిరంతరం వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంచడం, తద్వారా ఆ లీగల్ టీం వర్క్ చేయడం. ఇక్కడ అంటే ఒక ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉండాలంటే పేద ప్రజలకు అండగా నిలబడాలి. ప్రభుత్వం అంటే బలహీన పక్షాన పోరాటం చేసే విధంగా ఉండాలి తప్పితే బలవంతుల చేతిలో అధికారం అనేది ఒక పాశుపతాత్రంగా పేద ప్రజల్ని గుంజుకునే విధంగా ఉండొద్దు. అంటే అంత నిస్సహాయ స్థితిలో ఉండి కూడా అమ్మాయి ఏదేమైనా సరే ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి వచ్చి నేను పోరాటాన్ని నేను చేస్తాను, నా పోరాటాన్ని నా కడుపులో ఉన్న నా బిడ్డకి నేను భూమి కోసం పోరాటం చేస్తున్నాను తెలియాలి అంటూ కూడా ఆమె అంత డేరింగ్ స్టెప్ తీసుకొని పోరాటం చేసిన పరిస్థితి. ఆమెకు బిడ్డ పుట్టింది, కేటీఆర్ అన్న కూడా పేరు పెట్టి రావడం. అంటే నేను ఏమంటున్నానంటే ఒక స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందంటే ఒక బలమైన నాయకత్వం ఉన్నప్పుడు తప్పకుండా దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది మామూలుగా రాలే మనం అంటే. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఎప్పటికీ కొరబడలేదు, పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు. దానికి లఘుచర్లని ఒక ప్రత్యక్ష సాక్ష్యాధారం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం బలవంతుల పక్షాన, అది హైడ్రా కావచ్చు, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ తరఫున నిలబడి పోరాటానికి కలపడడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో కల్పించడం జరిగిందండి.